అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పాపపుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి. నీకు నచ్చినది చేసే అధికారం నీకున్నా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం ఆ భగవంతుడిదే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 19, 2024 మంగళవారం. తిథి దశమి రాత్రి 12:21 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం పునర్వసు రాత్రి 8:10 వరకు, తదుపరి పుష్యమే. యోగము శోభనము సాయంత్రం 4:37 వరకు, తదుపరి అతిగండము. కరణం తైతుల ఉదయం 11:31 వరకు, తదుపరి గరిజ. రాత్రి 12:21 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 6:18 చంద్రోదయం మధ్యాహ్నం 1:32 చంద్రాస్తమయం రాత్రి 3:05 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు. యమగండం ఉదయం 9:14 నుండి 10:44 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:26 వరకు. తిరిగి రాత్రి 11:03 నుండి 11:51 వరకు. వర్జము ఉదయం 7:10 నుండి 8:54 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:59 నుండి 6:45 వరకు. శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 5:34 నుండి 7:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. శుభ గడియలు ఉదయం 6:12 నుండి 7:10 వరకు. తిరిగి సాయంత్రం 4:50 నుండి 5:52 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. మార్చి 19 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి దశమి రాత్రి 12:21 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. తిథుల ప్రకారం అనుకూలంగానే ఉన్న ఈ రోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 1:37 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు మీన రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 1:37 వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 1:37 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. భారతదేశంలో అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ మధ్యప్రదేశ్లో ఉంది. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ప్రపంచంలోని అతి చిన్న పార్కు ఏ దేశంలో ఉంది? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు.
తెలుగు భాషోద్యమ నాయకులు గాంధేయవాది సి ధర్మారావు గారి వర్ధంతి. ఆంధ్రప్రదేశ్కు చెందిన పేరుగాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి చదలవాడ ఉమేష్ చంద్ర గారి జయంతి. తెలుగు సినీ నటులు మోహన్ బాబు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 19 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. మిథున రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కర్కాటక రాశి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సింహరాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కన్యా రాశి లాభం ఉంటుంది. తులారాశి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనస్సు రాశి వృద్ధి ఉంటుంది. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి అవసరానికి సహాయం చేస్తారు. మీన రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.